లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల మూడో లిస్టు కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. దేశవ్యాప్తంగా మొత్తం 57 సీట్లకు క్యాండిడేట్ల పేర్లను ఇందులో ప్రకటించింది. తెలంగాణ నుంచి 5 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. అతిపెద్ద లోక్సభ నియోజకవర్గమైన మల్కాజ్గిరి టికెట్ను పట్నం సునీత మహేందర్ రెడ్డికి, సికింద్రాబాద్ టికెట్ను దానం నాగేందర్కు ఓకే చేసింది. చేవెల నుంచి రంజిత్ రెడ్డిని, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవిని బరిలోకి దింపుతున్నట్టు ప్రకటించింది. రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉండగా ఈ నెల 8న ప్రకటించిన లిస్టులో 4 సీట్లకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయనకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికల ప్రభంజనం కొనసాగుతుంది. ఈ క్రమంలోనే గాంధీ భవన్లో ఏఐసీసీ అధికార ప్రతినిధి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యష్కి గౌడ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులకు మధు యష్కి గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణ కమ్మరి సంఘం ప్రధాన కార్యదర్శి మల్కాజ్గిరి దయానంద్, బీఆర్ సీనియర్ నాయకులు గుండే గౌడ్ని, బాల్గౌడ్, అదేవిధంగా సూర్యారావు, లక్ష్మీనారాయణ, కాకి శ్రీధర్ గౌడ్, దయానంద్ గౌడ్, బాబు, ఆకుల అరవింద్ గౌడ్, బేర బాలకిషన్, కోట శ్రీనివాస్ తదితరులు పార్టీలో చేరారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ గెలిచి సీఎం రేవంత్ రెడ్డికి బహుమానం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మల్కాజ్గిరి శ్రీ లక్ష్మీ గార్డెన్లో మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. తాను రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ ప్రాంత ప్రజలకు సేవ చేశానని, తనకు అందరితో పరిచయాలు ఉన్నాయని, దాంతోనే నన్ను ముఖ్యమంత్రి మల్కాజ్గిరి పార్లమెంట్ బరిలో నిలిపారని సునీత అన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా ఈ ఎన్నికల్లో బూతుల వారీగా ప్రతి ఒక్కరూ పనిచేసే విధంగా తాను పర్యవేక్షణ చేస్తారని మైనంపల్లి హనుమంతరావు అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పథకాల వల్ల కాంగ్రెస్ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి గెలుపు ఖాయమని హనుమంతరావు అన్నారు. ఈ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవగాహన ఉంది కాబట్టి కొంత అడ్వాంటేజ్ అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే మొన్న మల్కాజ్గిరి అనగానే కొంత ఫస్ట్ భయమైనా కూడా మళ్ళీ ఇప్పుడు అన్ని తిరుగుతుంటే నాకు అర్థమవుతుంది. మళ్ళీ నేను పాత కాన్స్టిట్యూన్సీలకు వచ్చినందుకు చాలా సంతోషం అనిపించింది. నిజంగా పాతకాలని కలుసుకుంటే మాకు ఈ వర్క్ చేసినాం, ఆ వర్క్ చేసినాం అంటుంటే నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది, గర్వం అనిపించింది. నిజంగా ఒకప్పుడు 10 సంవత్సరాల కింద ఇచ్చిన వర్క్స్ అన్ని గుర్తు పెట్టుకొని ఇప్పుడు చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. నేను గతంలో ఉన్న జడ్పీ చైర్మన్ ఉన్నప్పుడు ఉన్న వర్క్సే ఉన్నాయి తప్ప ఇంకా కొత్తగా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. గత మన పథకాలు 6 గ్యారంటీలు మనం చేసిన అభివృద్ధి ప్రతి గడపకు తీసుకెళ్లి వివరించవలసిన అవసరం ఉంది. పని మీరు చేసి పెట్టండి. మీకోసం నేను అండగుంటా, నా సొంత డబ్బులు పెట్టి మిమ్మల్ని కార్పొరేటర్లను చేస్తా. మీకు ఏదైనా కూడా మిమ్మల్ని రూపాయి ఖర్చు కాకుండా కాపాడుకుంటా. మరి అదే విధంగా ఎన్నికల్లో ఏదైతే ఐసమయం చేసినా నిన్న కూడా పార్లమెంట్ మీటింగ్ లో హరివర్ధన్ రెడ్డి గారు ఛాన్స్ అయిపోయిందన్న వచ్చి తీసుకోవాలి కానీ నువ్వు జిల్లా అధ్యక్షుడి, నేను వచ్చేలాగా వెయిట్ చేస్తే ఇక్కడ నేను అందరికీ కలిసి కొంచెం ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది కదా. 10 ఏళ్ల బీజేపీ పాలనను చూసి ప్రజలు ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని చిలకలగూడ, బాపన బస్తీ, బౌద్ధనగర్ ప్రాంతాల్లో ఆయన పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బస్తీవాసులు, కాలనీవాసులు, అపార్ట్మెంట్లో నివాసం ఉండే వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గూగుల్ చార్టర్ తెలిసినారు బంపేలు మా ఐపీఎస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ హత్య మేదిపట్నంలో, మా పార్టీ నందరాజు గౌడ్ హత్య కార్పొరేటర్ అమర్పేటలో, దేవేందర్ అనేటువంటి సైదాబాద్ లో మెడికల్ షాప్ లో ఉంటే మా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు వచ్చి తుపాకులతో ఫైన్ బ్లాక్ చంపారు ఐఎస్ఐ వాళ్ళు. ఈ రకంగా అనేక మంది పాపయ్య గౌడ్ హత్య. ఇక్కడ ఒక హైదరాబాద్ దేశం అంతా కూడా ఈ నగరము ఆ నగరం కాదు, పాకిస్తాన్ ఆడిందే ఆట పాడిందే పాటగా ఐఎస్ఐ ముందు పెట్టి చేసింది దేశం. ఎక్కడో ఉంటాడు పాకిస్తాన్ లో వాడు ఐఎస్ఐ ఇచ్చింది, కానీ హైదరాబాద్ లో వాడు రిమోట్ నొక్కితే ఇక్కడ బాంబు పేలుళ్ళు జరిగేది. అంత నెట్వర్క్ ఉండేది పాకిస్తాన్ ఐఎస్ఐ. ఈరోజు ఒక్కసారి చూడండి, లాస్ట్ 10 years అంటే 9.5 years ఎక్కడ కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ లేదు. తోకలు కోసాము, మెడలు కోసాము, పాకిస్తాన్ ఇంకా తోకలు ఆడించడం లేదు ఇప్పుడు ఇండియా. ఆ పరిస్థితి
ఉగ్రవాదం మీద, పాకిస్తాన్ ఏఎస్ఐ కార్యక్రమాల మీద అది ఎయిర్ స్ట్రైక్ కానీ ఎవరిని వదలలేదు. ప్రపంచానికి చెప్పాం, భారతదేశం ముందు దేశం కాదు, ఇది కొత్త భారతదేశము, ఇది న్యూ ఇండియా, ఇది మోడీ భారతదేశము అని చెప్పి రోజు ప్రపంచానికి చాటి చెప్పినటువంటి పరిస్థితి మీకు తెలుసు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కస్టడీని ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. ఇప్పటికే కవితకు విధించిన 7 రోజుల కస్టడీ గడువు నేటితో ముగియడంతో ఈడీ అధికారులు ఆమెను ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. మరో 3 రోజులు ఆమెను తమకు కస్టడీకి ఇవ్వాలని కోరారు. దాంతో కోర్టు కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించింది. అంతకుముందు కోర్టులో పలికి వెళ్తూ ఆమె ఈడీ విచారణపై అసహనం వ్యక్తం చేశారు. ఏడాది నుంచి అడిగిన వివరాలే మళ్లీ అడుగుతున్నారని అన్నారు. తనపై పెట్టింది రాజకీయ కేసని, తప్పుడు కేసని, ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసని వ్యాఖ్యానించారు. తన అరెస్టు పూర్తిగా చట్టవిరుద్ధమని, కోర్టులో న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు. కాగా కవిత కస్టడీని మరో 3 రోజులు పొడిగించాలని ఈడీ తరపు న్యాయవాదులు కోరారు. కేసులో మరికొన్ని అంశాలపై విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు తెలిపారు. 4 స్టేట్మెంట్లతో పాటు కిక్ బ్యాక్స్ గురించి కవితను అడిగామని చెప్పారు. లిక్కర్ కేసులో కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. డాక్టర్ల సూచన ప్రకారం కవితకు మందులు, డైట్ ఇస్తున్నామని తెలిపారు. Same thing that was 1 year back. It is an illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. They are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे. రంగారెడ్డి జిల్లా రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మహేశ్వరం నియోజకవర్గం జలపల్లి మున్సిపాలిటీలోని మహేశ్వరం మైనార్టీ చైర్మన్ యూసఫ్ ఖాద్రి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం దేప భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. ఇఫ్తార్ విందులో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని దేప భాస్కర్ రెడ్డి అన్నారు. ముస్లింలు సోదరులు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, రంజాన్ మాస విశిష్టత గురించి తెలియజేశారు. అన్ని మతాలు చెప్పేది ఒకటేనని, మనుషులంతా సోదర భావంతో ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ మైనార్టీ సెల్ చైర్మన్ షేక్ హర్షద్, జలపల్లి మున్సిపాలిటీ కోఆర్డినేటర్ జహాంగీర్, అదేవిధంగా యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు ధనరాజ్ గౌడ్, రవికుమార్, మైనార్టీ సోదరులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీలు దాగా చేస్తున్నాయని యాదవ కుర్మ సంఘాల రాజ్యాధికార ఐక్యవేదిక ఆరోపించింది. తమ ఓట్లతో అధికారం చేపట్టి పదవులు ఇచ్చే విషయంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మేమెంతో మాకంతా అనే నినాదంతో ఐక్యవేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. మేకల కృష్ణ యాదవ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి వివిధ కుల సంఘాల, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. రాష్ట్రంలో గొల్ల కురుమల మద్దతుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. లోక్సభ సీట్లతో పాటు నామినేటెడ్ పోస్టుల్లో కూడా సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. గొల్ల కురుమలను విస్మరించే పార్టీలను రాబోయే లోక్సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. తమ జనాభా దామాషా ప్రకారం 3 మంత్రి పదవులు, 2 ఎంపీ, 13 కార్పొరేషన్ చైర్మన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు ప్రకటించిన 37 కార్పొరేషన్ చైర్మన్లలో 1 కూడా యాదవ కురుమలకు ఇవ్వకపోవడం దారుణమని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూసినా యాదవులు లేని మంత్రివర్గం లేదని, మొదటిసారి యాదవులకు మంత్రివర్గంలో స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలను శాసించే స్థితిలో ఉన్న గొల్ల కురుమలను విస్మరించిన పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. ఒక్క కార్పొరేషన్ కూడా గొల్ల కురుమలకు కేటాయింపు జరగలేదు. ప్రభుత్వ సలహాదారుల నియామకం జరిగితే ప్రభుత్వ సలహాదారులలో గొల్ల కురుమలకు అవకాశం లేదు. అదేవిధంగా మంత్రివర్గ పునర్నిర్మాణం జరిగితే మరి అలా గొల్ల కురుమలకు సంబంధించి ఒక్క అవకాశం లేదు. కాబట్టి మరి అలా గొల్ల కురుమలు 18% ఈ రాష్ట్రంలో సుమారు 50 లక్షల జనాభా గొల్ల కురుమల జనాభా ఉంది. మరి మేమెంతో మా వాటా అంత అనేటువంటి నినాదంతో ఇలా తెలంగాణలో ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా అన్ని కుల సంఘాలు, అన్ని సంఘాలను పిలిచి ఇక్కడ మరి తెలంగాణ యాదవ మరి కుర్మ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో మేకల కృష్ణ గారు, హరికృష్ణ గారు, నాగరాజు గారు, శ్రీశైలం గారు, అదేవిధంగా మరి అనేక మంది జర్నలిస్టులు ఈ సమావేశం ఏర్పాటు చేయడం చాలా అభినందనీయం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్కు అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజాపాలన మీరు చెప్తా ఉన్నారు కదా,
ప్రజాపాలనలో ప్రజలందరూ భాగస్వామ్యం ఉంటేనే కదా ప్రజాపాలన అనేది. మరి ప్రజాపాలనలో గొల్ల కుర్మలు మంత్రివర్గంలో లేకుండా, ముస్లింలు మంత్రివర్గంలో లేకుండా, లంబాడలు మంత్రివర్గం లేకుండా, ముదిరాజులు మంత్రివర్గం లేకుండా మరి ఇవాళ ఎట్లా ప్రజాపాలన అయితని చెప్పేసి ఇలా ఈ సమావేశంలో వక్తలందరూ కూడా చేయడం జరిగింది. అదే క్రమంలో ఈ సమావేశం 5-6 డిమాండ్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వం 10 ఎకరాలు కేటాయించింది కోకాపేటలో, 10 కోట్లు కేటాయించింది గొల్ల కుర్మల యొక్క భవనాన్ని ఆత్మగౌరవ భవనం కోసం. మీరు 20 కోట్లు కేటాయించండి, 20 ఎకరాలు కేటాయించని చెప్పేసి ఇది తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వం గొల్ల కుర్మల ఆర్థిక పురోగతి కోసం భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ అమరవీరుల స్ఫూర్తితో నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు సిద్ధం కావాలని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా హైదరాబాద్లో సుందరయ్య పార్క్ దగ్గర భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శనలు, అమరవీరులకు నివాళులు అర్పించడం, సభలు, సమావేశాలు జరగనున్నాయని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు అన్నారు. కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని బడా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు పూనుకున్నారని అన్నారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతిజ్ఞ పూనాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కోని చేస్తుందని, ప్రతిపక్ష ముఖ్యమంత్రులను అరెస్ట్ చేస్తున్నారని తెలిపారు. ఇన్కమ్ ట్యాక్స్, ఈడీ, సిబిఐలను ఉపయోగించి కేంద్ర ప్రభుత్వానికి లొంగని వారిపై దాడులు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా వైఫల్యం చెందింది. పైగా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. అందుకనే ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ఓడించండి అనేటువంటి నినాదంతో దేశవ్యాప్తంగా పిలుపునిచ్చింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక సంఘాలు, గిరిజన, ఆదివాసీ, మైనార్టీ సంఘాలు అన్నీ కూడా దీంట్లో భాగస్వాములై ఈరోజు ఆందోళన పోరాటాలు కొనసాగుతున్నాయి. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల దాకా కాగడాల ప్రదర్శనలు, కొవ్వొత్తుల ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించి కేంద్రం యొక్క వైఖరిని ఎండగట్టాలనేటువంటి నినాదంతోనే ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగానే ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం దగ్గర మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. ఈ కార్యక్రమం సందర్భంగా మొదటగా పశ్చపద్మ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఎస్ఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రాబో పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కోవడంపై ఏర్పాటు చేసిన బీజేపీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా రఘునందన్ రావు హాజరయ్యారు. సమావేశంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ చేపడుతున్న ప్రజా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. మోడీ గరీబోళ్ల కోసం పోరాటం చేస్తూ ప్రతి గ్రామానికి సంక్షేమ పథకాలు అందించారని అన్నారు. గ్రామంలో ఎన్ఆర్ఈజీసీఎస్ నిధుల కింద సీసీ రోడ్ల నిర్మాణం, వైకుంఠ ధామాల ఏర్పాటు, కరోనా సమయంలో ప్రతి ఇంటికి 5 కేజీల ఉచిత బియ్యాన్ని ఇవ్వడం వంటి కార్యక్రమాలు ఎన్నో చేశారని గుర్తు చేశారు. ఆర్టికల్ 37 రద్దు చేసే జమ్మూ కాశ్మీర్ను భారత్లో కలిపిన గడతం నరేంద్ర మోడీదేనని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి కళ రామ మందిర్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేశాడని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేసిన కార్యకర్తలను అభినందించారు. నరేంద్ర మోడీ గారిని కోరుకోవాలని కారణం ఏంటంటే ఆలోచిస్తే మూడిందంటే 3 మెట్లు చూసి చెప్తుంది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చినాక చాలా పనులు పెండింగ్ లో ఉంది. చాలా మంది లీడర్లు చెప్తుంది మేము చేద్దాం, అది చేద్దాం, చాలా మంది చెప్తుంది, ఎవరు చేయలేదు. కానీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ పుట్టిందే అంత్యోదయ అనేటువంటి కాన్సెప్ట్ కోసం, గరీబుల కోసం పుట్టింది, పేద ప్రజల్ని అభివృద్ధి చెందించడమే లక్ష్యంగా పుట్టిందని. మీరు ఏ ఇంటికి పోయినా, ఏ ఊరికి పోయినా స్వచ్ఛ భారత్ కింద ఇంటికి పోయిన టాయిలెట్ లేదు కూడా ఉండదు, ఉండదా? 10-20 మీ ఊళ్ళో అయితే టాయిలెట్లు అయితే వచ్చినాయి కదా, అదేదా? సీసీ రోడ్లు అయితే వచ్చినాయి కదా, ఎన్ఆర్ఈజీఎస్ కింద ఊళ్ళో చెట్టు పెట్టింది కదా, స్తంభాల గెలిగిన ఊళ్ళో వచ్చినాయి కదా, ఆగి కన్నా అయిపోయినాక 300 పెట్టినందుకు కొన్ని కట్టింది కదా, ఏంటి వైకుంఠ ధామం, దానికి ఇచ్చిన పైసలు కూడా ఎన్ఆర్ఈజీఎస్ నిధులే. బాత్రూమ్ ఎత్తిని, ఇంటి ముందు సిమెంట్ రోడ్ ఇచ్చింది, ఇంటి ముందు స్తంభానికి కరెంటు ముందు ఇచ్చింది, నీళ్ళు ఇచ్చేదానికి చెట్టు పెడుతుంది, చెట్టుకు ట్రీ గార్డు పెడుతుంది, దానికి నీళ్లు వచ్చేదానికి సైకిల్కి పైసలు ఇచ్చింది, అంతా అయిపోతే 300 పెట్టేదానికి శ్మశాన వాటిగా కట్టించింది. ఏమి
ఉస్మానియా యూనివర్సిటీలోని మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇగ్నైట్ 2024 పేరుతో జాతీయ స్థాయి సింపోజియాన్ని ప్రారంభించారు. విద్యార్థులకు నైపుణ్యత, విజ్ఞానం ఇటువంటి సింపోజియాల ద్వారా పెంపొందుతాయని, కాబట్టి ఇటువంటివి ఎక్కడ జరిగినా పాల్గొనాలని సూచించారు. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన వివిధ మోడళ్లను, స్టాళ్లను అతిథులు ప్రారంభించి సందర్శించారు. ఇందులో అండర్ గ్రౌండ్ మైన్ ని ఒక మోడల్ గా చిత్రీకరించడం చూపర్లను విశేషంగా ఆకట్టుకుంది. అందులో కేస్ వైండింగ్, డైరెక్టర్ రోప్, హలెస్, ఎండ్లెస్ రూప్ హలెజ్, ఏరియల్ రోప్ వే, బెల్ట్ కన్వేయర్ వంటి మెన్ మరియు మినరల్ ట్రాన్స్ఫోరేషన్ పద్ధతులు అబ్బురపరిచే విధంగా ఉన్నాయి. వీటితో పాటు అండర్ గ్రౌండ్ మైన్, వెంటిలేషన్ సిస్టమ్, బకెట్ వీల్, ఎక్స్వేటర్, డీప్ సీ మైనింగ్ వంటి నూతన మోడళ్లను తయారు చేశారు అన్నారు. విజయ్ కుమార్, నేను బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నా, సెకండ్ ఇయర్ 6th సెమ్. నేను వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నా, ఇంజనీరింగ్ కాలేజ్లో. మేము ఈ సంవత్సరం మార్చి 22 to 23 ఇగ్నైట్ 2024 అని జరుపుకుంటున్నాం. మేము ఫస్ట్ 2 days ఫెస్ట్. ఈ 2 రోజులు ఫెస్ట్, ఫస్ట్ డే వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ ఉంటాయి, సెకండ్ డే వచ్చేసి టెక్నికల్ ఈవెంట్స్ అండ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. దీని యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి మేము అందరికీ అంటే బయట నేషన్ పరంగా బయట కాలేజీలను పిలుస్తాం. అందరికీ మా మోడల్స్, మా మైనింగ్ అంటే నెక్స్ట్ ఏమైనా కొత్త ఇన్నోవేషన్స్ వాటి గురించి తెలుపుతాం. మేము మోడల్ చేస్తాం. ఇంకా బయట ప్రొఫెసర్లు మాకు అంటే బయట స్పాన్సర్స్ అంటే ఏమైనా పెద్ద పెద్ద కంపెనీస్ అట్లా ఇంటర్వ్యూస్కి రావడానికి మేము దీనికి ఉపయోగపడుతుంది ఇది మాకు ఫెస్ట్ అనేది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శాసనమండలి చైర్మన్ను కలిశానని ఎమ్మెల్సీ సేర్ సుభాష్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ బీఫామ్ మీద ఎమ్మెల్సీగా ఎన్నికై కాంగ్రెస్లో చేరిన కె దామోదర్ రెడ్డి, పి మహేందర్ రెడ్డిలపై ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారం అనర్హత వేటు వేయాలని చైర్మన్కు సాక్ష్యాధారాలతో పిటిషన్ సమర్పించామన్నారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిని ఉపేక్షించమని హెచ్చరించారు. చైర్మన్ తమ పిటిషన్పై సానుకూలంగా స్పందించి 2 ఎమ్మెల్సీలపై అనర్హత వేటు వేస్తారని భావిస్తున్నాం. ఈరోజు ఎన్ఎస్వై ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా స్వతంత్ర భారతదేశం కోసం, స్వేచ్ఛా వాయువు కోసం అతిపిన్న వయస్సులోనే ప్రాణాలకు తెగించి భారత స్వతంత్ర పునర్నిర్మాణ కోసం భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు గారు స్వతంత్ర పోరాటంలో ఈనాడు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛా వాయువులో వారు ఆనాడు ఉరి కమ్మల కొయ్యలకు ముద్దాడి ఈనాడు మనకు స్వతంత్రాన్ని అందించడం జరిగింది. ప్రస్తుత భారతదేశంలో రాజ్యాంగాన్ని కూనీ చేస్తూ మతోన్మాద శక్తులు ఈనాడు భారత రాజ్యాంగానికి సంబంధం లేకుండా భారత పరిపాలన చేస్తున్నటువంటి వైఖరిలు ఈనాడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ దివంగత ఎమ్మెల్యే లాసా నందిత మృతి చెంది నెల రోజులు పూర్తయిన సందర్భంగా బీఆర్ఎస్ నేతలు ఆమెకు ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే లాస్యా నందిత దూరమై నెల రోజులు గడిచిన నేపథ్యంలో గులాబీ శ్రేణులు ఆమె సేవను కొనియాడారు. కార్ఖానా గృహలక్ష్మి కాలనీలోని లాస్యానందిత నివాసంలో ఆమె చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పుష్పాంజలి ఘటించారు. జోహార్ లాస్యానందిత, జోహార్ సాయన్న నినాదాలతో హోరెత్తించారు. ప్రజాసేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న లాస్యానందిత కంటోన్మెంట్ ప్రజలందరి గుండెల్లో నిలిచిపోయారని బీఆర్ఎస్ నేతలు కీర్తించారు. లాస్యానందితకు నివాళి అర్పించిన వారిలో బీఆర్ఎస్ నేతలు మురళీ యాదవ్, భాస్కర్, ముదిరాజ్, ఆనంద్, పలువురు గులాబీ క్యాడర్ ఉన్నారు. దేశమాత దాస్య శృంఖలాలను తెంచేందుకు తన ప్రాణాలనే పణంగా పెట్టిన గొప్ప దేశభక్తుడు షాహిద్ భగత్ సింగ్ అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కొనియాడారు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సందర్భంగా కూకట్పల్లి బస్టాండ్లోని ఆయన విగ్రహానికి బండి రమేష్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అతి చిన్న వయసులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసి నాటి దేశభక్తులందరికీ ఆదర్శంగా నిలిచాడు అన్నారు. నేటి యువత భగత్ సింగ్ ను ఆదర్శంగా తీసుకుని వ్యక్తిగత అభివృద్ధిని సాధిస్తూ దేశ అభివృద్ధిలోనూ పాలు పంచుకోవాలన్నారు. భగత్ సింగ్ బలిదానం దేశ భవిష్యత్తు తరాలకు స్వేచ్ఛను అందించేందుకు ఉపయోగపడిందన్నారు. ఇలాంటి స్వేచ్ఛను యువత దుర్వినియోగం చేయరాదన్నారు. భగత్ సింగ్ తో పాటు అదే రోజు ఉరికంబం ఎక్కిన రాజ్ గురు, సుఖ్దేవులు కూడా చిరస్మరణీయులని బండి రమేష్ పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు సునీల్ యాదవ్ మరియు గూడెపు నాగరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు, ఏ బ్లాక్ అధ్యక్షులు పి నాగిరెడ్డి, సిపిఐ నాయకులు గూడెపు కొండలరావు, సిపిఐ నాయకులు వెంకటరెడ్డి, మేకల సుదర్శన్, వీరస్వామి, మేకల రమేష్, గోవింద్ గౌడ్, కృష్ణవేణి, జ్యోతి, మేఘా తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద పీడీఎస్యూ ఆధ్వర్యంలో భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ నాయకులు వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. భారతదేశపు స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప యోధులు అన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు భగత్ సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను ఓట్ల కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయని పీడీఎస్యూ నాయకులు అన్నారు. నిజమైన జాతీయ యోధులుగా గుర్తించాలని అన్నారు. గత 75 ఏళ్లుగా భగత్ సింగ్ కోసం ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు ఏమీ చేయలేదని మండిపడ్డారు. భగత్ సింగ్ కి భారతరత్న ప్రకటించాలని అన్నారు. పీడీఎస్ ఉస్మానియా యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో ఈరోజు నివాళులర్పించడం జరిగింది. ఈరోజు దేశంలో అధికారంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అమరత్వాన్ని కేవలం ఓట్ల పద్ధతిలో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు కానీ వాళ్ళని నిజమైన జాతీయ యోధులుగా, అమరవీరులుగా గుర్తించడానికి వాళ్ళు సిద్ధపడట్లేదనేది వాళ్ళ 90 ఏండ్ల ప్రాక్టీస్ చూస్తే అర్థమవుతా ఉంది. గత 75 ఏండ్లుగా భారతదేశంలో భగత్ సింగ్ కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు ఏం చేయలేదు. అందుకే మేము ఈ సందర్భంగా పీడీఎస్ ఓయూ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే భగత్ సింగ్ కి భారత రత్న ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్నటువంటి ట్యాంక్ బండ్ మీద భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల స్మృతిలో వాళ్ళ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ సెంటర్ లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవుల అమరత్వాన్ని స్మరిస్తూ ఒక స్మృతి వనాన్ని, నాలెడ్జ్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గారు కావచ్చు, దీని మీద సానుకూలంగా స్పందించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను కూడా నిర్వహించడానికి సిద్ధమవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ ఆధ్వర్యంలో భగత్ సింగ్ 93వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవులకు భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తిని కొనసాగించాలని ఎస్ఎఫ్ఐ ఓయూ కమిటీ పిలుపునిచ్చింది. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ నివాళులర్పించారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్రిటిష్ ప్రభుత్వం ఆధిపత్యం, దోపిడీ పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడిన గొప్ప స్వతంత్ర పోరాట యోధులు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదంతో దేశంలో యువకులను, ప్రజలను స్వతంత్ర ఉద్యమంలో భాగస్వాములు చేయడం జరిగిందన్నారు. భగత్ సింగ్ ఆలోచనలు, లక్ష్యం, శైలకు ఎటువంటి సంబంధం లేని రాజకీయ క్రీడా పార్టీలు భగత్ సింగ్ బొమ్మని పెట్టుకుని ఓట్లు అడగడం సిగ్గుచేటు అని అన్నారు. భారత స్వతంత్ర ఉద్యమంలో సంబంధం లేని వ్యక్తుల చరిత్ర పుస్తకాల్లో పెడుతున్నారు. కానీ భగత్ సింగ్ చరిత్రను పాఠ్య పుస్తకాల నుండి తొలగించిన బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్ ఎలక్షన్లో యువకులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఓడించి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని కోరారు. మళ్లీ బీజేపీ ప్రభుత్వం వస్తే ప్రభుత్వ సంస్థలు ఉండవు, హింస, హత్యలు, దోపిడీ, మతోన్మాదం పెట్రిగిపోతుందని చెప్పారు. నల్గొండ జిల్లా అభివృద్ధిపై భారతీయ రాష్ట్ర సమితి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అబద్ధపు మాటలు చెబుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ ఆరోపించారు. జిల్లాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, ఇప్పటికే రైతులకు సాగునీళ్లు అందక పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. లోక్సభ ఎన్నికల్లో నల్గొండ నుంచి తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. గత ఎన్నికల్లో శాంతి సభకు అనుమతి ఇవ్వకపోవడంతోనే కేసీఆర్ ఓడిపోయారని కేఏపాల్ అన్నారు. అద్భుతంగా అభివృద్ధి చేస్తాము అని కాంగ్రెస్ మంత్రులు కేవలం మాటలతోనే సరిపెడుతున్నారు. ఎక్కడైనా అభివృద్ధి జరిగిందా అంటే లేదు. ఇలాగైతే తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతకాలం ముఖ్యమంత్రిగా ఉంటాడు? బీజేపీ తెలంగాణలో భూస్థాపితం అయిపోయిందని 2 సంవత్సరాల నుంచి చెప్తే మీరు నమ్మారా? అలాగ డబ్బా కొట్టుకున్నారు, 8 సీట్లతో సరిపెట్టుకున్నారు. నేను విశాఖపట్నం ఎంపీగా పోటీ చేస్తున్నానండి. నల్గొండలో 3 గట్టి క్యాండిడేట్లు ఉన్నారు. మన తరపుని వారికి టికెట్ ఇద్దామని వారితో మాట్లాడుతున్నాం. అలాంటి క్యాండిడేట్ని నల్గొండలో గెలిపించాలని కోరుతున్నాం.